స్వయ లేకుండా స్పృహ లేకుండా సినిమా డైలాగులు చెప్తూ ఎందుకు మాట్లాడుతున్నామో ఎలా మాట్లాడుతున్నామో ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నామా ఒక హోదాలో మాట్లాడుతున్నామా అని హోయ లేకుండా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు వీధి రౌడీ మాట్లాడినట్టు నేను అదే అంటున్నా. జానీ సినిమాలో క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జానీ సినిమాలో సిఐ పట్టా 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 అని కొడుతుంటే అంతే నువ్వు నేను ఈ మధ్య షార్ట్స్లో చూసిన. ఆ క్యారెక్టర్కి ఉప ముఖ్యమంత్రిగా నిన్న మాట్లాడిన క్యారెక్టర్కి ఏమైనా చిన్నపాటి తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించండి. ఆ పార్టీ భావించేది ఏంటి అంటే పబ్లిక్ వేల మంది ఉన్న సభలో రౌడీ షీటర్లని లేకపోతే తప్పులు చేసేవాళ్ళని ఆ విధంగా కాళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ని మీరు ఎందుకు నిన్న తీసుకొచ్చారో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ రాష్ట్రంలో రౌడీ షీటర్లుగా ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉన్నారో అని భావించారో రౌడీ షీటర్లు మొత్తాన్ని ఎన్కౌంటర్ చేయించేశాడు, ఎక్సెప్ట్ హిందూస్ని తప్ప.